హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో సాంబార్ రెసిపీ చేస్తున్నా. పక్కా ఆంధ్ర స్టైల్. మీకు ఈ రెసిపీ ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సాంబార్ ఒకసారి నేను చేసినట్లుగా చేస్తే అసలు ఇంకెప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేద్దాం రండి. ఇప్పుడు మన సాంబార్కి 200 గ్రాములు కందిపప్పు తీసుకున్నాను అండి. కందిపప్పును 2 సార్లు శుభ్రంగా కడిగానండి. ఇప్పుడు 1 లీటర్ వాటర్ పోస్తున్నాను. 1 అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు కందిపప్పుని బాగా మెత్తగా ఉడికించుకుందామండి, ఎందుకంటే సాంబార్ కదా. కందిపప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన సాంబార్కి ముక్కలన్నీ కట్ చేసుకున్నామండి. 1 మునక్కాయని ఇలా కట్ చేసుకున్నాను. 10 ముక్కలు క్యారెట్ ముక్కలు, 2 పెద్ద సైజు టమాటాలని ఇలాగ పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. 1 పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగ ముక్కలు చేశాను. 5 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర కాడలు, బాగా గుర్తుపెట్టుకోండి, కొత్తిమీర కాడలు, 2 రెబ్బలు కరివేపాకు, లేత కరివేపాకు. ఇవన్నీ గిన్నెలో వేస్తున్నా. ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు, మునక్కాడలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర కాడలు, లేత కరివేపాకు 2 రెబ్బలు, 1 చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని ఇలాగా గుజ్జు తీసానండి. ఇది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 1 లీటర్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో 1 అర టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్టు. ఇప్పుడు స్టవ్ అంటించేసి మనం ముక్కలన్నీ ఉడికించుకుందాం. ఇప్పుడు మన సాంబార్ ముక్కలు ఉడికేలోపు సాంబార్ పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మన సాంబార్ పొడికి 3 టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను ధనియాలు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేపుకుందాం. మన పచ్చిపప్పు ధనియాలు అయితే దోరగా వేగాయండి. ఇప్పుడు 1 అర టేబుల్ స్పూను మెంతులు కూడా వేస్తున్నాను. అలాగే 15 మిరియాలు కూడా వేస్తున్నా. 1 ఇంచి దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను. 1 అర టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం, 7-8. ఎండుమిర్చి మనం తినే కారాన్ని బట్టి మీరు ఎక్కువ తినాలనుకుంటే తినండి. నాకైతే సరిపోతుంది అనమాట, ఎందుకంటే మనం మిరియాలు వాడాము. ఇక్కడ ముక్కలు వేసినప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా సరిపోతుంది. నేను వేపుతున్న ఈ సాంబార్ పొడి కరెక్ట్గా 200 గ్రామ్స్ కందిపప్పుకి పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు దినుసులన్నీ చక్కగా వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మన సాంబార్ ముక్కలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ కందిపప్పును కూడా వేసేద్దాం. కందిపప్పు వేసాం కదండి. ఇప్పుడు 1 అర లీటర్ వాటర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కందిపప్పు వేసాం కదండి, స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మన సాంబార్ని 5 నిమిషాలు మరిగించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. సాంబార్ అయితే పర్ఫెక్ట్గా మరిగిపోయింది. ఇప్పుడు మన సాంబార్ పొడి ఉంది కదా, దీన్ని ఒకేసారి ఇలా వేయకూడదు, ఉండగట్టిద్ది అనమాట. ఇలా చల్లినట్లుగా వేసుకొని కలిపేసుకోవాలి.
ఇప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం. ఈ బెల్లం ఎందుకు వేసానంటే మనం వేసిన ఈ సాంబార్ పొడి, చింతపండు పులుసు, ఉప్పు ఇవన్నీ బ్యాలెన్స్ చేసిద్ది అనమాట. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుందాం. మన సాంబార్ అయితే మరిగిందండి. ఇప్పుడు పక్క పెట్టేసుకొని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. సాంబార్కి రసానికి 1 టేబుల్ స్పూన్ మించి ఆయిల్ వేసుకుంటే మన సేరువాలాగా పైన తెట్టలాగా వస్తుందన్నమాట. అందుకు కాబట్టి చాలా తక్కువ వాడితేనే సాంబార్ కానీ రసం కానీ టేస్టీగా ఉంటాయి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు, కొద్దిగా మినపప్పు, ఓ చిటికెడు ఆవాలు, ఓ చిటికెడు జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు మన పోపు అయితే వేగిందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. ఈ ఇంగువ అన్నది మీ ఆప్షనల్ అండి. అలవాటు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మన దీంట్లోనే మన సాంబార్ని పోసేద్దాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు వేడి వేడి సాంబారు అన్నము లాగించేద్దాం రండి. సాంబార్ అయితే అద్భుతంగా ఉందండి. పక్కా ఆంధ్ర స్టైల్లో చేశాను. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ చూసి మీరు ఇంట్లో చేసుకొని అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.